హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆ శ్రీరాముని చల్లని ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమికి మనం ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలు చూపిస్తున్నానండి. ఇవాళ శ్రీరామనవమికి సింపుల్గా నో కుకింగ్ రెసిపీస్ చేసుకుంటాం. వడపప్పు, పానకం అవి చేయడం చాలా తేలిక. ఇంకా మిగతా ప్రసాదాలు, నైవేద్యాలన్నీ మన ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇవి రెండు మాత్రం చేస్తారు. ఎందుకు అంటే వడపప్పు చలవ, కడుపుకి చలవ, పెసరపప్పుతో చేస్తారు కాబట్టి. పానకం కూడా దాహం తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వడపప్పు చేయడం చాలా తేలికండి. మనకు కావలసిన మేర పెసరపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. పెసరపప్పు తినేవాళ్ళు ఉంటే ఎక్కువే నానబెట్టుకోవచ్చండి. తినేవాళ్ళు లేకపోతే ఒక 2 చెంచాలు అయితే సరిపోతుంది. మా ఇంట్లో కన్జ్యూమర్స్ కొంచెం బాగానే ఉంటారు. అందుకని నేను ఒక 3/4 డబ్బా పెసరపప్పు బాగా కడిగి నిండుగా నీళ్లు పోసి నానబెడుతున్నాను. అలాగే పానకం చేసుకోవడానికి బెల్లం, ఇది కూడా చక్కగా సన్నగా ముక్కలు తరిగేసుకొని గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. నేను మెజరింగ్ కప్ చూపించాను కదా, ఆ కప్ తోటి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది 1 లీటర్ పాలు కాచుకునే గిన్నె అండి. ఈ గిన్నెలో 3/4 కప్పు బెల్లం వేసాను. పానకానికి కూడా మా ఇంట్లో కన్జ్యూమర్స్ ఎక్కువే ఉంటారు. ఈ బెల్లం అంతా బాగా కరిగేదాకా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. శ్రీరామనవమి వచ్చేది మనకి ఎండాకాలం మొదలవుతుంది అప్పటికి. సో దాహం తీరడానికి బెల్ల పానకం బాగా పనికొస్తుంది. అలాగే మనకి అరుగుదల తగ్గుతుంది ఎండల వల్ల. ఆ అరుగుదలకు కూడా ఈ బెల్ల పానకం అలాగే పెసరపప్పు కూడా బాగా పనికొస్తాయి. అంతేకాకుండా బెల్లం మనకి ఐరన్, దానివల్ల మనకి ఐరన్ కూడా బాగా అందుతుంది. ఈ బెల్లం పూర్తిగా కరిగేలోగా దీనిలోకి మనం కొంచెం ఒక చిన్న మసాలా లాంటిది వేసుకోవాలి. దానికి కొన్ని మిరియాలు, ఒక 1/2 చెంచా మిరియాలు, చిన్న సొంఠి ముక్క లేదా డ్రై జింజర్ పౌడర్ దొరికితే అదైనా పర్వాలేదు, ఒక 2 యాలకులు, ఇవన్నీ వేసి బాగా దంచేసుకోవాలి. మిరియాల ఘాటు అలాగే సొంఠి, ఈ 2 కూడా మనకి అరుగుదలకి బాగా ఉపయోగపడతాయి. మరీ ఎక్కువగా బెల్ల పానకం తాగేసామంటే వేడి చేస్తుంది, దానికి కూడా ఇవి విరుగుడులాగా పనిచేస్తాయి. మిరియాల పొడి ఉంటే అదైనా వేసేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా మెత్తగా దంచేసుకొని ఈ పొడి అలాగే యాలకులు పొట్టుతో పాటుగా ఆ పొట్టు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. దేవుడికి నివేదించిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే కడుపుకి చల్లవగా హాయిగా ఉంటుంది. దేవుడికి నివేదించడానికి దీనిలో కొంచెం తులసాకులు, 1 లేదా 2 తులసాకులు కూడా వేస్తాము. వడపప్పు అంటే పెసరపప్పు నానపెట్టాం కదా, ఈ పెసరపప్పును కూడా వడకట్టేసేసుకొని చిన్న గిన్నెలోకి తీసుకొని దానిలో ఒక 2 తులసాకులు వేసి దేవుడికి నివేదించుకొని తర్వాత మనకు కావలసినట్టుగా దీన్ని ఆరగించడమే. కొంతమంది పానకంలో నిమ్మకాయ పిండుతారు, నచ్చితే అది కూడా చేసుకోవచ్చు. నాకు నచ్చదు, సో అందుకని నేను అది చూపించలేదండి. వడపప్పు అదే పెసరపప్పు అలా తినలేం కాబట్టి దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ పిండుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి 2 కాకుండా మామిడికాయ పులిహోర అలాగే అశోక హల్వా, ఈ 2 కూడా నేను దేవుడికి నైవేద్యం పెట్టానండి. మామిడికాయ పులిహోర లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. అలాగే అశోక హల్వా వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.